ఇండియన్ ఎక్స్ప్రెస్ శక్తివంతమైన వ్యక్తుల లిస్టులో చేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి సీఎం రేవంత్ ప్రారంభించనున్న సన్నబియ్యం స్కీమ్ చరిత్రలో నిలుస్తుందన్నారు మంత్రులు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. సమ్మర్ ఎక్కడ తాగునీటి సమస్య రావద్దన్నారు మంత్రులు. భారత్లో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తుల జాబితా రిలీజ్ అయింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన శక్తివంతమైన వ్యక్తుల లిస్టులో సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. పరిపాలనా నైపుణ్యం, ప్రతిభావంతమైన రాజకీయంతో సీఎం రేవంత్ శక్తివంతమైన లీడర్గా నిలిచారు. 2024లో 39వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు మెరుగుపరుచుకున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయాలు, ఇండియా కూటమిలో పోషిస్తున్న పాత్రతో సీఎం రేవంత్ కు గుర్తింపు లభించింది. ఈ నెల 30న హుజూర్ నగర్ లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెస్తున్నామన్నారు. గతంలో ఇచ్చిన రేషన్ బియ్యాన్ని జనం తినలేదన్నారు. రేషన్ బియ్యాన్ని బిజినెస్ గా మార్చుకున్నారని ఆరోపించారు. కానీ తాము పంపిణీ చేసే ఈ సన్నబియ్యం రాష్ట్రంలోని 80 నుంచి 84% జనానికి సన్నబియ్యం అందుతాయన్నారు మంత్రి. దేశ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇదొక విప్లవం అన్నారు. 30 తారీఖున తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గాని, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గాని, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీ అందరం కేబినెట్ మంత్రులు తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ నిరుపేదల, లోవర్ మిడిల్ క్లాస్ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నెల 30న జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి. సభకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు మంత్రి ఉత్తమ్. సభకు వచ్చే జనాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు స్థానిక నేతలకు సూచించారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణం చెల్లింపులు జరపాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని కలెక్టర్లు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. వచ్చే 3 నెలలు చాలా కీలకమన్నారు మంత్రి పొంగులేటి. వేసవికి రాష్ట్రంలో ఎక్కడా నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఇండ్ల స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష చేశారు పొంగులేటి. రాష్ట్రంలోని విత్తన కంపెనీలు, వ్యవసాయ శాఖ అధికారులతో సెక్రటేరియట్ లో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రానున్న వర్షాకాలం సీజన్లో అవసరమైన విత్తనాల లభ్యత, కంపెనీల పనితీరు, విత్తనాల కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విత్తనాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు మంత్రి తుమ్మల. రైతులకు అవసరమైన విత్తనాలు టైంకు అందించేందుకు కంపెనీల భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఎర్రమంజిల్ మిషన్ భగీరథ ఆఫీసులో సీతక్క అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. జిల్లాల వారీగా తాగునీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వారంలో 4 రోజులు మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. మండలాన్ని యూనిట్ గా తీసుకుని ఎంపీడీఓ, ఇంట్రా ఏఈ, గ్రిడ్ ఏఈ, మండల స్పెషల్ ఆఫీసర్లతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు సీతక్క. వరుస పండుగల సందర్భంగా ప్రజలంతా ఊర్లలోనే ఉంటారన్నారు. దీంతో ఊర్లలో ఈ 4 రోజుల పాటు నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలన్నారు మంత్రి. గత 10 ఏళ్లలో వేల సంఖ్యలో బోర్లను గత సర్కారు పట్టించుకోలేదన్నారు సీతక్క. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని బాగు చేశామన్నారు. రాష్ట్రంలో టీచర్ల మ్యూచువల్ బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 626 మంది టీచర్లకు పరస్పర బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23న రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. జీవో 317 బాధిత టీచర్లకు ఉపశమనం కోసం రెండోసారి మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇచ్చింది సర్కార్.
దీంతో 931 పరస్పర బదిలీలకు అప్లికేషన్లు అందాయి. విద్యాశాఖ అధికారులు వీటిని వెరిఫై చేయగా నిబంధనలకు విరుద్ధంగా కొందరు అప్లై చేసుకున్నట్లు గుర్తించారు. డిసెంబర్లోనే అప్లై చేసుకోవడంతో జనవరిలో రిటైర్ అయిన వారితో పాటు డిఎస్సి 2024 టీచర్లు రెండోసారి మ్యూచువల్ బదిలీలకు అప్లై చేసుకున్న వారిని పక్కన పెట్టారు. ఈ లెక్కన సుమారు 637 మంది పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఫిబ్రవరిలో సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఫిబ్రవరిలో మ్యూచువల్ బదిలీలకు సర్కారు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ నెలలో రిటైర్ అయిన మరో 11 మందిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరిగాయి. దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డీఏ పెంచింది సెంట్రల్ గవర్నమెంట్. బీహార్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించింది కేంద్రం. దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగాయన్నారు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. పలు కీలక బిల్లులపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇండియన్ పోర్ట్స్ బిల్లుతో భారత్లో సముద్ర రవాణా ఊపందుకుంటుందన్నారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. దేశంలోని వివిధ ఓడరేవులకు వస్తువుల రవాణాకు ఉన్న అడ్డంకులు తొలగుతుందన్నారు సోనోవాల్. The carriage of goods bill by C 2024 has been moved for consideration of the House to repeal Pre-Constitution Act, that is Indian Carriage of Goods by Sea Act 1925. పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, నేరాలను భారత్ నిశితంగా గమనిస్తోందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. లోక్సభ క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో పాక్ దుశ్చర్యలపై భారత్ ఫిర్యాదు చేసిందన్నారు జయశంకర్. Our representative at the UN Human Rights Council pointed out that Pakistan is a country where, I quote him, where human rights abuses, persecution of minorities and systematic erosion of democratic values are state policies. They constitute state policies which brazenly harbors UN-sanctioned terrorists, and Pakistan is in no position to lecture anyone. Instead, Pakistan should focus on providing actual governance and justice to its own people. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దేశవ్యాప్తంగా ఎయిమ్స్లో రోగుల రద్దీ పెరిగినప్పటికీ నాణ్యతలో ఎలాంటి రాజీ పడడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో దేశంలోని 62 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందించామన్నారు నడ్డా. कि पहले एक एम्स होता था नेहरू जी के जमाने में, वाजपेयी जी ने 6 एम्स खोले, मोदी जी ने 10 साल के अंदर 22 एम्स खोले हैं. द टोटल कैपेसिटी इज 22. अब ये जो लंबी छलांग लगाई गई है, वी आर नॉट गोइंग टू compromise with the quality of all Indians of medical sciences. ఎస్పీ ఎంపీ రామ్జీలాల్ ఇంటిని దుండగులు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే. దేశంలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడి ఇంటికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు ఖర్గే. चाहे वो दलित हो, स्वर्णीय हो, दूसरा कोई भी हो, लेकिन क्या आप कानून अपने हाथ में लेके उस सदस्य का घर बर्बाद कर सकते हो? और एमपी की सुरक्षा होना चाहिए, ये मुद्दा है. कोई भी रहे, एमपी की सुरक्षा होना चाहिए. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ను 2% పెంచింది కేంద్రం. అలాగే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ స్కీమ్కు ఆమోదం తెలిపింది. 2025 ఖరీఫ్ కోసం 37,216 కోట్లతో ఎన్బీఎస్ ఎరువుల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే బీహార్లోని పాట్నా, అర్రా, ససారాం కారిడార్లో 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కోసీ నదిని మెచీ నదితో అనుసంధాన ప్రాజెక్టు ఓకే చెప్పింది కేబినెట్. దీనికి 6,282 కోట్లు కేటాయించింది కేంద్రం. डीएपी का प्राइस 1350 रुपये पर 50 केजी बैग रहे, इसके लिए भारत सरकार 37,216 करोड़ रुपीस की सब्सिडी का भार सहन करेगी, लेकिन किसानों के ऊपर भार नहीं जाने देगी. बहुत बड़ा फैसला है ये,
और इससे बहुत सारे करोड़ों किसानों को इसका बेनिफिट मिलेगा। 180 लाख मेट्रिक टन का टोटल एस्टिमेटेड कंजम्पशन होगा इस खरीफ सीजन में और 37,216 करोड़ का इसका। ఆప్ చీఫ్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే పిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు కేసు నమోదుకు ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానానికి రిపోర్ట్ అందజేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది న్యాయస్థానం. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల నిరంతరాయంగా పనిచేస్తున్న రెస్క్యూ బృందాల సహాయ చర్యలపై అభినందించారు ఎస్ఎల్బీసీ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి. రెట్టింపు వేగంతో సహాయ చర్యల్ని కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రమాద ప్రదేశం నుంచి 30 మీటర్ల వరకు జీఎస్ఐ అధికారులు టెలిటెల్, బాక్స్ క్రిప్ స్ట్రక్చర్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నట్లు వివరించారు. సొరంగంలో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు, తవ్వకాలకు అడ్డంకిగా ఉన్న స్టీల్ను తొలగిస్తున్నట్లు, ఎప్పటికప్పుడు ఊట నీటిని పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివిధ శాఖల అధికారులు వివరించారు. ప్రమాద ప్రదేశం సమీపంలో మట్టి కింద ఉన్న లోకో ట్రైన్ క్యాబిన్లను తొలగించి లోకో ఇంజిన్ బయటకు తీసేందుకు పూర్తి స్థాయిలో సహాయ చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. ప్రమాద ప్రదేశం సమీపంలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను ఎస్కలేటర్ ద్వారా తొలగిస్తూ టీబీఎం భాగాలను అల్ట్రా థర్మల్ కటర్ ద్వారా కట్ చేస్తూ వాటి భాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. తవ్వకాల ద్వారా తీస్తున్న మట్టిని కన్వేయర్ బెల్ట్ గుండా బయటకు తరలిస్తున్నట్లు చెప్పిన అధికారులు ప్రమాద ప్రదేశ సమీపం వరకు కన్వేయర్ బెల్ట్ ను పొడిగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సిఎస్ శాంతికుమారి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్, ఆర్మీ, సింగరేణి, మైన్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రైల్వే, జీఎస్ఐ, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. That's all for now.